యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆడవాళ్ళ డామినేషన్ ఉండే తెలుగు యాంకరింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి. మగాళ్ళు కూడా యాంకరింగ్ అద్భుతంగా చేయగలరని నిరూపించి ఆ తర్వాత ఎందరో కుర్రాళ్ళు ఇటువైపు రావడానికి స్ఫూర్తిగా నిలిచారు. తన మాట తీరు, జోస్తో ఎలాంటి కార్యక్రమాన్ని అయినా అవలీలగా చేసుకుంటూ వెళ్తారు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే యాంకర్ ప్రదీప్ జీవితంలోనూ ఓ విషాద ఘటన ఉంది. తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఆ ఘటనను ప్రదీప్ బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళ్తే, ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో తెలుగు సినిమా సెలబ్రేషన్స్ జరుపుకుందామని యాంకర్ ప్రదీప్ మాచిరాజు పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా బుల్లితెర నటీనటులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్ తదితర స్టార్ గెటప్స్తో వచ్చి నవ్వించారు. ఇక ఈ వారం గెస్ట్గా సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చారు. రాశి రాగానే ప్రదీప్ విష్ చేయగా, నన్ను కూడా మాట్లాడిని అంటూ రామ్ ప్రసాద్ అంటాడు. మీరు డ్రామా కంపెనీ మేనేజరా అంటూ అతని గాలి తీసేసింది రాశి. ఆ వెంటనే నన్ను మీరు గుర్తుపట్టారంటూ జబర్దస్త్ ఐశ్వర్య లేవడంతో ఎవరండి అంటూ మరో పంచ విసిరింది రాశి. ఆ తర్వాత ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చెప్పిన డైలాగ్స్ చెప్పాలంటూ ప్రదీప్ టాస్క్ ఇచ్చాడు. తొలుత యాంకర్ శ్రీవాణి భర్త విక్రమాదిత్య, బుల్లితెర నటుడు సిద్ధార్థ్ వర్మలు పోటీ పడుతూ నవ్వించారు. మీరు కూడా ట్రై చేస్తారా అని ప్రదీప్ అడగ్గా, ఎవరండి అంటూ రాశి సెటైర్లు వేసింది. అనంతరం విక్టరీ వెంకటేష్ ఆల్ టైమ్ హిట్ మూవీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను స్పూఫ్ ప్రదర్శించి అలరించారు. అలాగే రాశి నటించిన పెళ్లి పందిరి మూవీ స్కిట్లో పొట్టి నరేష్ ఆకట్టుకున్నాడు. చివర్లో రాశి లేచి ఈ సినిమాలోని పాత్రను మరోసారి చేసి చూపించారు. తర్వాత నటీనటులు తమ జీవితంలోని విషాద ఘటనలు, అవమానాలను గుర్తు చేసుకున్నారు. తొలుత రాశి మాట్లాడుతూ హీరోయిన్ అవ్వడానికి ముందు ఒక సాంగ్లో నటించమని అడిగారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక వ్యక్తి వచ్చి, ఏంటి వెంకీ, ఈ అమ్మాయి అప్పుడే పెద్ద హీరోయిన్ అయిపోయిందా ఏంటి, ఐస్ క్యూబ్లు మెయింటైన్ చేస్తోంది అన్నారని తన ముందే అన్నారు. ఆ రోజే నేను హీరోయిన్ కావాలని గట్టిగా డిసైడ్ అయ్యానని గుర్తు చేసుకున్నారు. బుల్లితెర నటి శిరీష మాట్లాడుతూ, చెల్లెలి కాపురం అనే సీరియల్ చేశాక ఏడాదిన్నర బ్రేక్ వచ్చింది. సడన్గా నాకు డివోర్స్ ఇష్యూ బయటకు వచ్చాక నెగిటివ్ కామెంట్స్ పెట్టడంతో తట్టుకోలేకపోయా. ఆ సమయంలో బాబు ఉండకపోతే నేను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకునేదాన్ని అని శిరీష ఎమోషనల్ అయ్యారు. చివర్లో యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ, షూట్లో చిన్న యాక్సిడెంట్ వల్ల నాకు లెగ్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు డాక్టర్స్ 50-50 అని చెప్పారు. కంప్లీట్గా ఫిట్గా నడవగలుగుతానా లేదా అని కుమిలిపోయా. దాంతో కూర్చొని చేసే పనులు ఏమేమి ఉంటాయని ఆలోచించా. యాంకరింగ్ కూర్చొని చేసేయొచ్చా లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా అనుకున్నా. ఫిజికల్గా లేచి రావాలన్నా రాలేని పరిస్థితి. నా జీవితంలో అది మోస్ట్ పెయిన్ఫుల్ డేస్ అని యాంకర్ ప్రదీప్ చెప్పడంతో అంతా కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే వచ్చే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.